వెల్కమ్ టు విఎన్ఆర్ మీడియా న్యూస్. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మండల విద్యాశాఖ అధికారులు సిద్ధరామయ్య, పోకల తాతయ్య అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించి మాజీ ఉపరాష్ట్రపతి, ఉపాధ్యాయ దినోత్సవానికి కారకులైన సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య మాట్లాడుతూ కాలం ఎంత మారినా మన వద్ద విద్య నేర్చుకుని ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్న వారు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయుడిని. ఈ విషయంలో గురువులు ఎంతో అదృష్టవంతులన్నారు. గురువుల పాత్ర విద్యా బోధనలో ఎంత చెప్పినా తక్కువని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి తరానికి తగ్గట్టు బోధన చేస్తూ విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు జయకుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు మునీర్ అహ్మద్, వేణుగోపాల్, మునీశ్వర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ గోవర్ధన్, సిఓ ఇంతియాజ్ అహ్మద్, మండల పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆచార్యుడిగా, కులపతిగా సేవలు అందించి ఈ దేశానికే ఉపాధ్యాయ జాతికే జాతి పితలాగా ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకునే అవకాశం, వారి జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా, మన వృత్తి దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే ఆ మహనీయుని యొక్క వ్యక్తిత్వము ఎంత గొప్పది. ఇక్కడ సంపద ద్వారానో, కులం ద్వారానో, వర్గం ద్వారానో, ఇలాంటి పద్ధతుల ద్వారా ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మనం స్మరించుకోవడం లేదు. వారి యొక్క వ్యక్తిత్వము, వారు ఆచరించిన విధానము, వారు మానవ లోకానికి చూపెట్టినటువంటి ఆశయాలు, ఆచరణలు మనకు అంత గొప్పగా అనిపించాయి. కాబట్టి ప్రతి మనిషి దాన్ని స్వీకరించి ఎంతో కొంత వారిలాగా ప్రవర్తించాలని అనుకుంటున్నారు. 1949వ సంవత్సరంలో ఆయన రష్యా దేశానికి, యుఎస్ఎస్ఆర్ అంటారు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా రిపబ్లిక్ అనుకుంటారు, ఆ దేశానికి రాయబారిగా వెళ్ళినప్పుడు ఆ దేశంలో స్టాలిన్ అనే వ్యక్తి ఆ దేశ అధ్యక్షుడు. చాలా మందికి తెలియకపోవచ్చునేమో, కానీ మనము ఒక 2 నిమిషాలు వినడం ద్వారా చాలా విషయాలు మనము ఆలోచన చేయొచ్చు. ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు అంటే ఏ విద్యార్థినైతే ప్రశ్నించడం ద్వారా వారి యొక్క ఆలోచన వికసింపచేస్తారో ఆ ఉపాధ్యాయుడే ఉత్తమ ఉపాధ్యాయుడు. విద్యార్థిని ఇలా కూర్చోబెట్టిన వ్యక్తి ఉత్తమ ఉపాధ్యాయుడు కాలేదు. మరి ఆ స్టాలిన్ అంటే ప్రపంచం అంతా మొత్తం భయపడే రోజుల్లో, ఎవరు దాని స్టాలిన్ దగ్గరికి వెళ్ళలేని రోజుల్లో ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ రాయబారిగా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతితో స్టాలిన్ గారి వీపు మీద చేయి వేసి అలా నిమిరి, తల మీద చేయి వేసి నిమిరినప్పుడు ఏ విధంగా అయితే తల్లి బిడ్డను దగ్గరకు తీసుకొని తన ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమిరినప్పుడు అంతకంటే మించిన స్వర్గము ఒకటి లేదు. అది అలా ఫీల్ అయినప్పుడు తెలుస్తుంది. స్టాలిన్ గారు కళ్ళలో నీళ్లు జారిపోయినాయంట. ఈ ప్రపంచంలో మనిషిగా గుర్తించింది మీరు ఒక్కరే నన్ను. అందరూ వీడు ఒక నియంత, దుర్మార్గుడు, కష్టమని అనుకున్న సందర్భంలో కేవలం మానసిక శాస్త్రాన్ని తెలిసిన వ్యక్తిగా, నా వ్యక్తిత్వాన్ని, అంతరంగాన్ని గ్రహించిన వ్యక్తిగా, నేను కూడా మనిషినే, నాకు కూడా బాధలు ఉంటాయి, నాకు కూడా కన్నీళ్ళు వస్తాయి అన్నటువంటి అంశాన్ని గుర్తించిన వ్యక్తిగా మీరు ఒక్కరే. మీరు మా దేశంలోనే ఉండిపోతే నాకు అంతకంటే మించిన సౌభాగ్యం లేదు అని చెప్పేసి ప్రాధేయపడినటువంటి వ్యక్తి రష్యా నియంత స్టాలిన్ గారు. అంటే